దేవుడైన యెహోవా మాట వినిన వెడల ఈ దీవెనలన్నీయు నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించెను. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట మనం గమనించినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన వెడల ఈ దీవులన్నీ నీకు ప్రాప్తించెను అని రాయబడ్డది. అయితే మరి మన దేవుడైనటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి మాట మనము శ్రద్ధగా వినిన వారిగా మనం ఉండాలి. ఒకవేళ జాగ్రత్తగా మనం విందాం 2024 సంవత్సరంలో దేవుడు నిన్ను ఎన్నో విషయాల్లో కాపాడుకుంటూ వచ్చాడు, ఎన్నో విషయాల్లో ఆదరించుకుంటూ వచ్చాడు, ధైర్యపరుచుకుంటూ వచ్చాడు. కలతల్లో, కలవరాల్లో, దుఃఖములో, వేదనలో, శ్రమల్లో, భయములో, అనేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు నిన్ను ఎంతగానో కాపాడుకుంటూ వచ్చారు. నీ కుటుంబంలో ఎన్నో శోధనలు ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటిలో నుంచి యేసు క్రీస్తు ప్రభువు నిన్ను కాపాడుకుంటూ వచ్చారు. కాపాడుకుంటూ వచ్చిన దేవుని మాట ఒకవేళ నువ్వు శ్రద్ధగా వినలేకపోయేవేమో, దేవుని మాట శ్రద్ధగా విని దాని ప్రకారంగా నీవు నడవలేకపోయేవేమో. ఈ 2024 సంవత్సరం అంతా కూడా నీ ఆత్మీయ జీవితంలో నీ చిత్తము, నీ ఇష్టమే జరిగింది. కానీ దేవుని చిత్తానికి సోటివ్వకుండా, దేవుని మాటకు సోటివ్వకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి భయపడకుండా, దేవుని సన్నిధిలో సరిచేసుకొని వాక్యానుసారంగా నడవవలసిన మనము ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో లేనట్లయితే, ఇదిగో ఈ దినము ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సరి చేసుకోవాలని, సరిదిద్దబడాలని, మళ్ళా ప్రతి అవిధేయత ఒప్పుకొని విడిచిపెట్టి నూతన పరచబడి నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏటి ఆ మాట? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన వెడల, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన వెడల ఈ దీవులన్నీ నీకు ప్రాప్తించను. అంటే దేవుని మాట వినటం వల్ల ఏం కలుగుతున్నాయంట? దేవుని మాట వినటం వల్ల దీవెనలు కలుగుతున్నాయి, ఆశీర్వాదాలు కలుగుతున్నాయి. దేవుని మాట వినటం వల్ల నువ్వు సమాధానంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఆరోగ్యముగా ఉంటావు, కొవ్వును దూడలాగా ఉంటావు, బలభరితంగా ఉంటావు. అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలంటే దేవుని మాట మనము వినాలి, భయపడాలి, లోపడాలి, సరిదిద్దుకోవాలి. అప్పుడు ఆయన త్రోవల్లో నువ్వు నడవగలిగితే, ఆయన మార్గాల్లో నువ్వు నడవగలిగితే ప్రభు కృపలో నీవు అభివృద్ధి పరచబడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా వినలేకపోతున్నావు, వ్యర్థమైన మాటలు మాత్రం శ్రద్ధగా వింటున్నావు. ఒకవేళ వ్యర్థమైన మాటల ద్వారా ఏదో నువ్వు ఆదరించబడుతున్నట్టు, వ్యర్థమైన మాటల ద్వారా నువ్వేదో దీవించబడిపోతున్నట్టు, వ్యర్థమైన మాటల ద్వారానే కనుక నువ్వు కాపాడబడుతున్నట్లుగా వ్యర్థమైన మాటలకు చూపించిన శ్రద్ధ దేవుని మాట పట్ల నువ్వు చూపించలేకపోతున్నావు. అందుకని ఆత్మీయంగా మనం సల్లారిపోవటానికి, పడిపోతానికి, పతనమైపోతానికి, దిగజారిపోతానికి, లేదా పొందుకున్నవన్నీ కూడా పోగొట్టుకొని భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాను గల కారణాలు ఏమిటంటే దేవుని మాట పట్ల చూపించవలసిన శ్రద్ధ నువ్వు చూపించక వ్యర్థమైన మాట కొరకు నువ్వు శ్రద్ధ చూసావా?
కనుక ఆ కారణాన్ని బట్టి నువ్వు దిగజారిపోయావు. అయితే ఈ 2024 సంవత్సరంలో కనుక మళ్ళా నువ్వు దేవుని సన్నిధిలో, అయ్యా నీ మాట నేను శ్రద్ధగా వినలేకపోయాను, నేను నీకు లోబడలేకపోయాను, నేను నీకు భయపడలేకపోయాను, నీ వాక్యానుసారంగా నడవలేకపోయాను, పొందుకున్న మేలును బట్టి దేవాదేవునికి కృతజ్ఞత కలిగి ఉండలేకపోయాను, నన్ను క్షమించండి ప్రభా, మళ్ళా నన్ను నూతన పరచండి ప్రభా అని మళ్ళా నీవు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలిగితే, నీ ప్రతి అవిధేయత ఒప్పుకుంటే ప్రభు నిన్ను క్షమించి సరిచేసి మళ్ళా నిన్ను నూతన పరిచి నూతన సంవత్సరంలో అడుగు పెట్టే కృప దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము దేవునికి వేరుగా ఉండటం వల్ల, దేవుని మాట వినకపోవటం వల్ల, దేవుడు చెప్పింది చెయ్యకపోవటం వల్ల, దేవుడు నియమించిన హద్దుల్లో ఉండకపోవటం వల్ల ఎన్నో నష్టాలున్నాయి, ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి ప్రియులారా. అలాంటి నష్టాలను పడిపోకుండా, అలాంటి శోధనలను పడిపోకుండా ఉండాలంటే దేవుని మాట మనము శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఆ మహోన్నతుడైన దేవుడు, కృప కలిగిన దేవుడు ఎన్నో విషయాల్లో నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడుతున్న దేవుడు కునకక నిద్రపోక ఎన్నో విషయాల్లో నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. అలాంటి గొప్ప దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినటం వల్ల కాబట్టి నీవింకా ఎంతగానో దీవించబడతావు. అలాంటి ఆశీర్వాదాలను పొందుకోవాలంటే దేవుని మాట మనము శ్రద్ధగా వినాలి. బైబిల్ గ్రంథములో భక్తుడైన అబ్రహాము దేవుని మాట శ్రద్ధగా వినటం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం. భక్తుడైన అబ్రహాము దేవుని మాట వినటం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని మాట విన్నాడు. అబ్రహాము దేవుని మాట ఎలాగైతే విన్నాడో మనము కూడా దేవుని మాట వినాలి. అబ్రహాము దేవుని మాట వినటం వల్ల అన్ని విషయాల్లో ఆదరించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అంతేకాకుండా అబ్రహాము దీవించబడటానికి, అబ్రహాము ఆశీర్వదించబడటానికి, అబ్రహాము అభివృద్ధి చెందటానికి, అబ్రహాము లేదా మరి దేవుని యొక్క కృపలో బలపరచబడటానికి, దేవుడు తోడుగా ఉండటానికి గల కారణాలు ఏమిటంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు, ఆధారపడ్డాడు, ఆ దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచాడు. కాబట్టి అబ్రహాము గారు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. అలాగే మన పితరుడైనటువంటి అబ్రహాము గారు ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో మరి మనము కూడా దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే ఇప్పుడు మనము దేవుని మాట శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. దేవుని మాటకు సోటు ఇవ్వకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి భయపడకుండా, దేవుని మాటకి నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇవ్వకపోతే, కనుక దేవుని మాటకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇవ్వకపోతే, దేవుని మాటకు లోబడకపోతే, దేవుని మాటకు భయపడకపోతే, వ్యర్థమైన మాటలకి, వ్యర్థమైన సంభాషణకు భయపడి నువ్వు బ్రతుకుతే నువ్వెన్నో నష్టాలు ఎదుర్కొంటావు, ఎన్నో శ్రమలు ఎదుర్కొంటావు, పొందుకున్న ఎన్ని పోగొట్టుకొని ఇదిగో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు. ఏదేను తోటలో దేవుని పోలుకుల్లో ఉన్నటువంటి ఆదాముతో దేవుడు ఎంతో చక్కగా పరలోకము నుండి దిగి ఏదేను తోటలో ఉన్నటువంటి ఆదాముతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. అప్పటికి ఆదాము దేవుని మహిమతో ఉన్నాడు, దేవుని స్వరూపములో ఉన్నాడు, దేవుని వెలుగుతో, దేవుని యొక్క కృపతో ఉన్నటువంటి ఆదాముతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఆదాము దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. ఆదాము అవ్వములతో దేవుడు మాట్లాడినంత కాలం కూడా వారు పక్షులకి, జంతువులకు, పురుగులకు,
పేర్లు పెట్టేవారుగా, అధికారము కలిగిన వారుగా, దేవుణ్ణి చూసేవారుగా, దేవునితో మాట్లాడుకునేవారుగా, దేవుని పక్కన కూర్చుండేవారుగా వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, ఎప్పుడైతే దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వలేదో, ఎప్పుడైతే దేవుని మాట వినే విషయంలో నిర్లక్ష్యం చూపించారో వారు గనక దేవునితో మాట్లాడుకుండే అర్హతను పోగొట్టుకున్నారు, వెలుగును పోగొట్టుకున్నారు, మహిమను పోగొట్టుకున్నారు, అధికారం పోగొట్టుకున్నారు. దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు కనుక కొన్ని తెచ్చుకున్నారు. కారణం ఏంటంటే దేవుని మాట వినకుండా దెయ్యం మాట విన్నారు. దేవుని మాటకు ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా సాతాను మాటకు ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి వాళ్ళు పడిపోయారు, పతనం అయిపోయారు, నాశనం అయిపోయారు. అన్నీ పోగొట్టుకొని భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చెయ్యారు? ఏదేను తోటలోంచి బయటకు త్రొయ్యబడ్డారు. అలాంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నావా? దేవుని బిడ్డగానే ఉన్నావు, ఆరాధించడానికి వస్తున్నావు, ప్రార్థన చేయడానికి వస్తున్నావు, దేవుని మాటలు వినడానికి వస్తున్నావు, ప్రతి ఆదివారం వస్తున్నావు, ప్రతి శుక్రవారం వస్తున్నావు, కృతజ్ఞత కూడికల్లో పాలు పంపులు పొందుతున్నావు, సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతున్నావు, ఎంతో పరిసర చేస్తున్నావు, ఎన్నో కానుకలు ఇస్తున్నావు, ఎన్నో దశంభాగాలు ఇస్తున్నావు. కనుక దేవుని పని అంటే పరిగెత్తుకొని వస్తున్నావు. నీవు, నీ భర్త, నీ పిల్లలు దేవుని పనులు ముందుకు సాగుతున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుని మాట వినే విషయంలో ఒకవేళ నువ్వు లోబడలేకపోతున్నావేమో, భయపడలేకపోతున్నావేమో, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేకపోతున్నావేమో, దేవుని మాట పైనట్టి గనక గజగజ వణకవలసిన నీవు ఒకవేళ దేవుని మాట అంటే భయం లేకుండా, లెక్క లేకుండా ఒకవేళ నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే ఈ విషయంలో ప్రభు ఎదుగో నిన్ను సరి చేసుకోమని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని మాట విని తన తండ్రిని, తన స్వజనులందరినీ కూడా విడిచిపెట్టి అబ్రహాము దేవుడి ఎల్లమన్న దేశానికి ఎలాగైతే వెళ్ళాడో మనము కూడా దేవుని మాట శ్రద్ధగా విని లోకాన్ని విడిచిపెట్టి, లోకాస్తులు విడిచిపెట్టి, ప్రతి అవిధీతను విడిచిపెట్టి దేవునికి మరి ప్రీతికరమైన పిల్లలుగా, లోబడిన పిల్లలుగా, భయభక్తులు కలిగిన పిల్లలుగా, ప్రార్థనా జీవితం కలిగిన పిల్లలుగా లేదా భక్తుపరులుగా మనం ఉంటే దాని ద్వారా దేవునికి ఎంతో మహిమ కలుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఈ రాత్రి గల సమయంలో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మనందరం కూడా దేవుని మాట వినటానికి ఒక మంచి తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా. ఇంకా చూడండి, దేవుని మాట వినటం వల్ల కలిగే లాభాలు ఏమిటో మనం చూద్దాం. దేవుని మాట వినటం వల్ల ప్రభు మనకి ఏమిస్తాడంట? ఈ దీవులన్నీ నీకు ప్రార్థించును. కాబట్టి దేవుని కుడి చేతుల్లో ఉన్న సకల ఆశీర్వాదాలు మనము పొందుకోవాలంటే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం చూడాలి అంటే మనము దేవుని మాట వినాలి. హల్లెలూయా. నీ మాట నేను వింటాను యేసయ్యా, చెప్పింది నేను చేస్తానేసయ్యా. నీ మాట నేను వింటాను యేసయ్యా. అందరూ చెప్పింది నేను చేస్తానేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నాతో మాట్లాడవా. యేసయ్యా, యేసయ్యా, నన్ను దర్శించవా. నీ కృప లేనిది నేను ఉండలేను, నీ కృప లేనిది
నేను బ్రతకలేను యేసయ్యా యేసయ్యా నాతో మాట్లాడవా యేసయ్యా యేసయ్యా నన్ను దర్శించవా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా దేవుని మాట వినే సంఘముగా, దేవుని మాట వినే కుమారులుగా కుమార్తెలుగా మనము ఉండాలి. ఎందుకు దేవుని మాట వినాలి? ప్రభు నిన్ను ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతిరోజు, వారమంతా, నెలంతా, ఈ సంవత్సరం అంతా ప్రభు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. మరి ఈ సంవత్సరం అంతా కాపాడబడ్డావు అంటే అది నీ తెలివితేటలు అనుకుంటున్నావా? జాగ్రత్తగా వినాలి. నీ తెలివితేటలు అనుకుంటున్నావా? నీ జ్ఞానం అనుకుంటున్నావా? నీ సంపాదన అనుకుంటున్నావా? ఈ సంవత్సరం అంతా నిన్ను కాపాడుకుంటూ వచ్చింది నీ బంగారము కాదు, నీ కారులు, నీ బిల్డింగులు, నీ పాడి పంటలు, నీ కులము, లేదా నీ సంపాదన ఏదీ కాదు. లేదా నువ్వు చేస్తున్న ఉద్యోగం, లేదా నువ్వు తింటున్న తిండి కదులను కాపాడుకుంటూ వచ్చింది నీలో ఉన్న ఊపిరి, దేవుని పెట్టిన దీపం. అది ఆరిపోకుండా ప్రభు నిన్ను ఎంతగానో కాపాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఆయన నీకు విల్లునిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, మంచి భవిష్యత్తునిచ్చాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు, మంచి పేరునిచ్చాడు, మంచి గౌరవం ఇచ్చాడు, ఉన్నతమైన స్థితులను పెట్టాడు. అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభువును చేశాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి ఒకవేళ నీవు స్తుతించటం మర్చిపోయావా? ఆరాధించటం మర్చిపోతున్నావా? ఆయన మాట వినే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నావా? బైబిల్ చదివే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నావా? మందిరానికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నావా? పరిశుద్ధత విషయంలో, యథార్థత విషయంలో, ప్రేమించే విషయంలో, సమాధానంగా ఉండే విషయంలో, తగ్గించుకునే విషయంలో, ఓర్పు, సహనం, సాత్విక విషయంలో ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటున్నావా? దేవుడు చేసిన ఉపకార్యములన్నీ మర్చిపోయి ఒకవేళ మరి నీకు నీవుగా నేనే పెద్ద తెలివైన వాడిని నువ్వు అనుకుంటున్నావా? నేనే పెద్ద గొప్పను అనుకుంటున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. దేవుని చేతుల్లో నుంచి ఎవరు తప్పించుకోలేరు. ప్రతి వారు కూడా ఎవరికి వారే లోబడిన వారిగా మనము ఉండాలి. అబ్రహాము దేవుని మాట ఎలాగైతే విని మరి ఆశీర్వదించబడ్డాడో, అబ్రహాము గారు లాగా మనము దేవుని మాట వింటే దేవుని ఆశీర్వాదాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనము చూడగలుగుతాం. హల్లెలూయా. ఇంకా దేవుని మాట వినటం వల్ల ఇంకా ప్రభు మనకు దాసుంచిన మేలులేమిటో మనం చూద్దాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 15వ వచనం. బైబిల్ ఉన్న ప్రతి వారు కూడా తీసుకోండి, మీ బైబిల్లో మరి ప్రతి వారు కూడా చూడండి, చదవండి. నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చును, ఆయనే దాన్ని నెరవేర్చును. నాకు కలిగిన వాక్యములను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడు. ఆయన మాట శ్రద్ధగా వినటం వల్ల, ఆయన మాటగా లోబడటం వల్ల, ఆయన మాటగా భయపడటం వల్ల, ఆయన మాటను గౌరవించటం వల్ల, ఆయన మాట మొదటి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఇదిగో సంవత్సరం అంతా నిన్ను కాపాడుకుంటూ వచ్చిన దేవుడు ఈ 2025 సంవత్సరంలో
మనము అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు, అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. అక్కడ ఏమంటాడట, కాబట్టి నా సంవత్సరములన్నీ కూడా మెల్లగా నేను నడుచుకుందును. నిన్ను నడిపించేది ఎవరంటే దేవుడు. నిన్ను నడిపించేది ఎవరు? దేవుడు. నిన్ను నడిపించేది దేవుడండి. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, కాబట్టి దేవుని కృప మనకు తోడుగా ఉన్నది, కాబట్టి దేవుని కనికరం మన మీద ఉన్నది, కాబట్టి దేవుని దయ, దేవుని వాత్సల్యత మన మీద ఉన్నది, కాబట్టి మనము క్షేమముగా ఉన్నాము, సజీవ లెక్కల్లో ఉన్నాము, ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే ఇది కేవలము దేవుని యొక్క కృప. మన కృప కలిగిన దేవుని మాట మనము శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినటానికి మనం ఒక మంచి తీర్మానం చేసుకొని, మంచి నిబంధన దేవునితో చేసుకొని 2025 సంవత్సరంలో మనం అడుగు పెడితే 2025 సంవత్సరం అంతా కూడా ప్రభు కృప, ఆయన సన్నిధి ఆయనకు తోడుగా ఉండాలి అంటే ఇప్పుడే ఆయన మాట విని నీ బ్రతుకును సరిదిద్దుకొని, సమర్పించుకొని, తీర్మానం చేసుకొని మనము ప్రభు సన్నిధిలో మనం ఒక మంచి నిబంధన చేసుకుంటే మళ్ళా 2025 సంవత్సరం అంతా ప్రభు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ఆయన మాట మనము వినాలి, వినాలి, వినాలి. ఆయన మాట మనము వినాలి. ఆయన మాట వినటం వల్ల ఎంతో మేలుంది. ఆయన మాట వినటం వల్ల ఎంతో ఆశీర్వాదం ఉంది. ఆయన మాట వినటం వల్ల కీడు నుండి తప్పించబడతాం, ప్రమాదం నుండి తప్పించబడతాం, అపాయముల నుండి తప్పించబడతాం, నిత్య నరకం నుండి తప్పించబడి నిత్య రాజ్యములో ప్రవేశించబడాలంటే ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం దేవుని మాట మనము వినాలి. ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక ఆదివారం దేవుని మాట వినటం కాదు, ప్రతిరోజు నువ్వు ఆయన మాట వినాలి. ఆయన చెప్పింది నీవు చెయ్యాలి. ప్రతిరోజు ఆయన మనతో మాట్లాడతాడు. ప్రతిరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు మనము లోబడిన పిల్లలుగా మనం ఉండాలి. హల్లెలూయా. అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినిన వెడల నీకెంతో మేలు కలుగునయని దేవుడు అంటున్నాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, మోషే దేవుని మాట విన్నాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు దేవుని మాట వినకపోవటం వల్ల, దేవుని మాటకు భయపడకపోవటం వల్ల, దేవుని మాటకు విధేయత చూపించకపోవటం వల్ల, దేవుని మాట విని వాళ్ళ బుద్ధులు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ప్రవర్తన మార్చుకోలేకపోయారు. కాబట్టి ఇశ్రాయేలులు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళలేకపోయారు, ఆ దేశాన్ని చూడలేకపోయారు. ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలో యెహోషువ, కాలేబులు మాత్రమే వారు వెళ్ళగలిగారు. యెహోషువ, కాలేబులు దేవుని మాట విన్నారు, దేవుని మాటకు లోబడ్డారు, దేవుని మాటకు భయపడ్డారు, దేవుని మాటకు విధేయత కలిగి జీవించారు, తగ్గించుకున్నారు, సమర్పించుకున్నారు, దేవునికి పరిపూర్ణముగా అప్పగించుకున్నారు. కాబట్టి వాళ్ళు దేవుని చేత నడిపించబడ్డారు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించబడ్డారు. కాబట్టి ఈ రాత్రి గల సమయంలో దేవుని వాక్యం వింటున్నా దేవుని సంఘమా, ఈ లైవ్ ద్వారా దేవుని మాటలు వింటున్నా సహోదరి సహోదరుడా, ఇదిగో యెహోషువ, కాలేబుల వలె మనము కూడా దేవుని మాటకి లోబడిన వారుగా, భయపడిన వారుగా, విధేయత కలిగిన వారుగా, తగ్గింపు జీవితం కలిగిన వారుగా, సమర్పణ జీవితం కలిగిన వారుగా, ఒక దృఢమైన వడంబడిక చేసుకునే వారుగా మనం ఉంటే ఇదిగో మళ్ళా దేవుని కృప మనకు తోడుగా ఉంటది. అప్పుడు నూతన సంవత్సరంలో అడుగు పెట్టే కృప, నూతన సంవత్సరంలో దేవుడు తోడుగా ఉండి, నూతన సంవత్సరంలో ఆయన తన రెక్కలతో కప్పి ఆ యొక్క 2025 సంవత్సరం అంతా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ రావాలంటే ఇప్పుడే ఒక నిబంధన
దేవునితో నువ్వు చేసుకోవాలి. ఒక తీర్మానం నువ్వు దేవునితో చేసుకోవాలి. అయ్యా నీ మాట వింటాను ప్రభా, నీకు లోబడి ఉంటాను ప్రభా, నీకు భయపడి ఉంటాను ప్రభా అని ఒక మంచి తీర్మానం మనం చేసుకుంటే ప్రభు కనికరము నీ మీదకి, నా మీదకి, మనందరి మీదకి వస్తుంది. హల్లెలూయా. మన దేవుడు ఎవరంట? ఆయన కనికరము, చెప్పండి, కనికరము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి స్తోత్రము చేసి యేసును ఆరాధించండి. మోకాలు వేసి చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. కనికరము గల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కనికరము గల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. వాడదాం. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. చప్పట్లు కొట్టి స్తోత్రము చేసి యేసును ఆరాధించండి. మోకాలు వేసి చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు, కృప సమృద్ధి కలిగిన దేవుడు. ఇశ్రాయేలును కాపాడుతున్నట్టు వాడు కునుకుడు, నిద్ర పోడు. కాబట్టి ఈ యొక్క 2024 సంవత్సరం అంతా నిన్ను, నన్ను, మనందరినీ కాపాడుకుంటూ వచ్చిన ఆ గొప్ప దేవుని మాట వినటానికి మనము ఒక మంచి తీర్మానము చేసుకోవాలి. హల్లెలూయా. ఏం చేసుకోవాలంట? తీర్మానం చేసుకోవాలి. దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటకు భయపడకుండా, దేవుని మాటకు వలసిన ప్రాధాన్యత నీవు ఇవ్వకుండా ఎన్నో ఎన్నో మాటలు వింటే, ఇరుగు పొరుగు వారి మాటలు వింటే, అన్నదమ్ముల మాటలు వింటే, అక్కా చెల్లుల మాటలు వింటే, బంధుమిత్రుల మాటలు వింటే, స్నేహితుల మాటలు వింటే, కనుక నీకు బాగా కావలసిన మాటలు వింటే కనుక దాని వల్ల నీవు అభివృద్ధిలోనికి రావు, దాని వల్ల నీవు ఆశీర్వదించబడవు, దీవించబడవు. కానీ ఆ మాటలన్నిటి వల్ల నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, పడిపోతానికి అవకాశాలు ఉన్నాయి, దిగజారిపోతానికి అవకాశాలు ఉన్నాయి, దేవునికి దూరం అయిపోతానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా తోటలో ఆదాములు అవ్వములు కూడా దేవుని మాట విన్నంత కాలం మహిమతో ఉన్నారు, అధికారము కలిగిన వారుగా దేవుని మాట, దేవునితో మాట్లాడుకుంటే అర్హత కలిగిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మాట పక్కన పెట్టి దెయ్యం మాట ఎప్పుడైతే పైనెట్టారో, ఎప్పుడైతే దెయ్యం మాట విన్నారో వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. ఈ రాత్రిగల సమయంలో ఈరోజు ప్రభు నిన్ను బ్రతికించాడు, ప్రభు నిన్ను స్వస్థపరిచాడు, ప్రభు నిన్ను దీవించాడు, నీ దరిద్రం తొలగించాడు, నీ పేదరికం తొలగించాడు, నిన్ను బాగు చేశాడు. ఇదిగో రకరకాలమైన వ్యాధులు, బాధలు, దుఃఖము, శ్రమ, కలతలు, కలవరాల నుండి నా ప్రభు నిన్ను విడిపించాడు. సీగడ శక్తుల నుండి, దయ్యప శక్తుల నుండి, మంత్ర శక్తుల నుండి, ప్రతి సమస్య నుండి నా ప్రభు నిన్ను విడిపించాడు. ఒకవేళ అలాగ విడిపించబడిన అనుభవంలో నువ్వు ఉండి కూడా ఆయన మాటకు లోబడలేకపోతున్నావా, ఆయన మాట వినలేకపోతున్నావా? జాగ్రత్త. ఈ రాత్రిగల సమయంలో మనము సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలంట?
సరి చేసుకోవాలి. దేవుని మాట వినటం వల్ల మనకెంతో మేలుంది. దేవుని మాట వినటం వల్ల మనకెంతో ఆశీర్వాదం ఉంది. అలాంటి ఆశీర్వాదంతో కూడిన దేవుని మాట, దీవెనలతో కూడిన దేవుని మాట, శక్తితో కూడిన దేవుని మాట మనం విన్నప్పుడే మనము ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. హల్లెలూయా. ఇంకా దేవుని మాట వినటం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏమిటో మనం చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం. యోబు గ్రంథం 2:24వ వచనం. కొట్లు ధాన్యముతో, యోబు గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం. దేవుని మాట వినటం వల్ల ఎలాంటి ఆశీర్వాదాల ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు మనము చూడబోతున్నాం. 24వ వచనం. కొట్లు ధాన్యముతో నిండును. జాగ్రత్తగా మనం విందాం. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త ద్రాక్షారసమును, కొత్త తైలమును, గానుగులకు పైగా పొర్లి పారును. హల్లెలూయా. ధాన్యము, ద్రాక్షరసము, ఇంకా కొత్త తైలము గానుగులకు పైగా పొర్లి పారును. హల్లెలూయా. అంటే దేవుని మాట వినటం వల్ల కనుక మనము పొర్లి పారుతున్న ఆశీర్వాదాలు మన జీవితంలో చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుని మాట వినటం వల్ల, దేవుని మాటకు లోబడటం వల్ల, దేవుని మాట మీద మనసు పెట్టడం వల్ల, దేవుని మీద ఆధారపడటం వల్ల, ఆయన సన్నిధిలో గజ గజ వణుకుతూ దేవుడు చెప్పింది ఎవరైతే చేస్తారో వారు ఎలాంటి వారుగా ఉంటారంటే, ఇదిగో గానుగుకు పైగా పొర్లి పారుతున్న కనుక ఆశీర్వాదములాగా ఉంటారు, ద్రాక్షరసులాగా ఉంటారు, అభివృద్ధి పరచబడతారు, దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. దీవెనకరమైన అనుభవంలో మనం దేవుని చేత నడిపించబడాలి అంటే మనము ఆయన మాట వినాలి. హల్లెలూయా. దేవుని మాట వింటే మందిరానికి వస్తాం. దేవుని మాట వింటే ప్రతి శుక్రవారం ప్రార్థనకు వస్తాం. దేవుని మాట వింటే సంఘ కార్యక్రమాల్లో ఏకీభవిస్తాం. దేవుని మాట వింటే ప్రతిరోజు బైబిల్ చదువుతాం. దేవుని మాట వింటే ఇదిగో ఖాళీగా ఉన్నప్పుడల్లా నువ్వు ప్రార్థన చేస్తావు. దేవుని మాట వింటే ఇదిగో ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా బైబిల్ చదువుతూ గనక నీవు వాక్యానుసారంగా నడుస్తావు, జీవించగలుగుతావు. ఈ రోజు నీవు అలాంటి పరిస్థితుల్లో ఉండలేకపోతున్నావంటే దేవుని మాట వినకపోవటం వల్ల, దేవుని మాటకి భయపడకపోవటం వల్ల, దేవుని మాటకి ఇవ్వాల్సిన ప్రార్థన వల్ల నువ్వేం చేస్తున్నావంటే అడపా తొడపా భక్తి చేసుకొని ఏదో కాలక్షేపం చేస్తున్నావు. అయినా నా ప్రభు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అడపా తొడపా భక్తి చేసుకొని, నీకు అనుకూలమైన ప్రార్థనలో, నీకు అనుకూలమైనటువంటి ప్రార్థనలో, నీకు అనుకూలమైన ఉపవాసాలు చేసి ఏదో కాలక్షేపం చేసావు. అయినా నా ప్రభు నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను మర్చిపోకుండా, నిన్ను దాటి వెళ్ళిపోకుండా, ఇచ్చిన ఆశీర్వాదాలు తీసుకోకుండా, చేసిన మేలు మళ్ళీ తీసేసుకోకుండా ఎందుకు ప్రభు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడో తెలుసా? నువ్వు నశించి నరహానికి వెళ్ళకూడదని, నువ్వు పడిపోకూడదని, పతనపోకూడదని, నాశనం అయిపోకూడదని, దిగజారిపోకూడదని, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకూడదని, మళ్ళా చీకటిలోనికి వెళ్ళిపోకూడదని, చీకటి ప్రపంచంలో కనుక నీవు నశించి నరకానికి వెళ్ళకూడదని నా ప్రభు మళ్ళా నిన్ను ప్రేమించి కాపాడుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. కాబట్టి
కాబట్టి నువ్వు నశించిపోతాం, నువ్వు పడిపోతాం, నువ్వు కృంగిపోతాం, నువ్వు దిగజారిపోతాం, నువ్వు సల్లారిపోతాం. గనక దేవునికి ఇష్టం కాదు, ఇది దేవుని చిత్తం కాదు. నువ్వు వెలిగించబడటమే, నువ్వు బలపరచబడటమే, నువ్వు ఆదరించబడటమే, మళ్ళా నువ్వు ప్రభు కొరకు పరిగెత్తే స్థితిలో ఉండటమే దేవుని చిత్తం. గాని నువ్వు పడిపోతాం దేవుని చిత్తం కాదు. కాబట్టి రాత్రి సమయంలో మళ్ళీ మనం అందరం కూడా నూతనపరచబడాలి, వెలిగించబడాలి. దేవుని కృపలో మళ్ళా మనందరము ఏం చేయాలంటే ప్రభు కొరకు పరిగెత్తేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎలాగుండాలంట? అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడుగా ఉండుము. హల్లెలూయా. ఎలాగుండాలి? దేవుడు తన స్వరక్తమిచ్చుకొని సంపాదించుకున్న సంఘం ఎలాగుండాలంటే బలమైన సంఘముగా ఉండాలి. విశ్వాసములో బలవంతులుగా, ప్రార్థించే విషయంలో బలవంతులుగా, గుప్పులిప్పే విషయంలో బలవంతులుగా, మందిరానికి వచ్చే విషయంలో బలవంతులుగా, సంఘ కార్యక్రమాలు ఏకమించే విషయంలో బలవంతులుగా, దేవుని మార్గములు నడిచే విషయంలో బలవంతులుగా, దేవుని త్రోవలు నడిచే విషయంలో బలవంతులుగా, దేవుని ఆజ్ఞలను అనుసరించే విషయంలో బలవంతులుగా, వాక్యమైన విషయంలో బలవంతులుగా, సువార్త ప్రకటించే విషయంలో బలవంతులుగా, భక్తి విషయంలో ముందుకు సాగే విషయంలో బలవంతులుగా మన ఉండగలిగితే బలవంతుడైన దేవుడు నీతో, నీ భర్తతో, నీ పిల్లలతో ఉంటాడు. హల్లెలూయా. ఎవరితో ఉంటాడు ఆయన? బలవంతుడైన దేవుడు నీతో, నీ భర్తతో, నీ పిల్లలతో ఉంటాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు అంటే, మనం ఆరాధించే దేవుడు, మనం స్తుతిస్తున్న దేవుడు ఎవరు అంటే బలవంతుడు. హల్లెలూయా. ఎవరైనా బలవంతుడు. బలవంతుడవు నా యేసయ్యా, బలహీనుడను పరచవా, బలవంతుడవు నా యేసయ్యా, బలహీనుడను బలపరచవా, కృపతో నింపి నడిపించవా, ఆత్మతో నింపి నడిపించవా. అందరూ కృపతో నింపి నడిపించవా, ఆత్మతో నింపి నన్ను వాడుకోవా యేసయ్యా, యేసయ్యా. అందరూ యేసయ్యా, యేసయ్యా, బలవంతుడవు నా యేసయ్యా, బలహీనుడను బలపరచవా, ఏలియా లాంటి అభిషేకము నాకు కావాలయ్యా, దానియేలు లాంటి ప్రార్థన శక్తియు కావాలయ్యా, ఏలియా లాంటి అభిషేకము నాకు కావాలయ్యా, దానియేలు లాంటి ప్రార్థన శక్తియు కావాలయ్యా,
యోబులాంటి ఆశీర్వాదం, అబ్రహాములాంటి విశ్వాసము, యోబులాంటి ఆశీర్వాదం, అబ్రహాములాంటి విశ్వాసము కావాలయ్యా, నాకు కావాలయ్యా, కావాలయ్యా, నాకు కావాలయ్యా, కావాలయ్యా, నాకు కావాలయ్యా, కావాలయ్యా, నాకు కావాలయ్యా, బలవంతుడవు నా యేసయ్యా, బలహీనుడను బలపరచవా. హల్లెలూయా. మన దేవుడు బలవంతుడు, ఆయన ఎంతో బలవంతుడు. ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేల మీద తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించిన బలవంతుడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన బలవంతుడు, చేదును మధురముగా మార్చిన బలవంతుడు. ఆయనకు అసాధ్యమైనదేదీ లేదు. ఫరో సైన్యమును ఎర్ర సముద్రములో ముంచి నిర్మూలన చేసిన బలవంతుడైన దేవుడు మనతో ఉన్నాడు. అయితే మన బలహీనులుగా ఉండకూడదు. విశ్వాసములో, ప్రార్థించే విషయంలో, బైబిల్ చదివే విషయంలో, వాక్యం వినే విషయంలో, ఆయన మాట వినే విషయంలో, ఆయన చెప్పింది చేసే విషయంలో, ఆయన మార్గములో నడిచే విషయంలో మనము బలహీనులుగా ఉండకుండా బలవంతులుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? బలహీనులుగా కాకుండా బలవంతులుగా మనం ఉండాలి. బలవంతులుగా మనం ఉన్నప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఎంతో ఆశ్చర్యకరుడు. ఆయన కృపా సమృద్ధి గల దేవుడు, అంత గొప్ప దేవుడు. ఈ రాత్రిగల సమయంలో నీతో చెబుతున్న మాట, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన వెడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. హల్లెలూయా. ఆయన మాట మనం వినాలి. ఎవరి మాట? యేసయ్య మాట మనం వినాలి. యేసయ్య మాట వినలేనంత కాలము కూడా మనసులో చెప్పింది చేస్తే, మనసులు వెనకాతలే తిరిగితే, కనుక నువ్వు మనుషులకు బోనసుగా ఉంటే, మనుషులు కూడా తిరిగితే కనుక నేను వాళ్ళ వల్లే బ్రతుకుతున్నాను, వాళ్ళే నన్ను పోషిస్తున్నారు, వాళ్ళే నన్ను చూస్తున్నారు, ఇంకా వాళ్ళు తప్ప నాకు ఎవరు లేరు నువ్వు అనుకున్నంత కాలం కూడా కనుక నీ జీవితంలో తిట్టులు, నిందలు, కలవరాలు, కలతలు, అపజయాలు, అనేకమైనటువంటి దుఃఖములు గనక నీ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ప్రియులారా, నువ్వు మనుషులకు చేరబడకూడదు, కానీ దేవుని తట్టు తిరగాలి. మనుషులకు చేరబడితే కనుక నువ్వు లోకువైపోతావు, నేను నీచంగా చూస్తారు, కనుక నీకు విలువ ఉండదు, నీకు గౌరవం ఉండదు, నీకు పేరు ఉండదు. కనుక నువ్వు దేవుని మాట, నువ్వు దేవుని తట్టు తిరిగితే, దేవునికి లోబడితే, దేవునికి భయపడితే, ఆయన చెప్పింది చేస్తే, ఆయన నియమించిన అద్దుల్లో ఉంటే, ఆయన త్రోవల్లో ఉంటే, ఆయన వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతే, ఇదిగో దరిద్రపు స్థితి నుండి, పేదరికపు స్థితి నుండి, నీచమైన స్థితి నుండి నా ప్రభు నిన్ను విడిపించి నిన్ను తలగా చేయగల బలవంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్నేం చేస్తాడంట? తలగా చేయగల సమర్థుడు, బలవంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. హల్లెలూయా. వాక్యం వినాలి. కాబట్టి ఆయన ఎంతో
బలవంతుడైన దేవుడు, ఆ బలవంతుడైన దేవుని మాట మనము వినాలి వినాలి వినాలి. ఇంకా బలవంతుడైన దేవుడు ఏం చెప్తున్నాడు? నీ కొట్లలో ధాన్యం ఉండాలంటే, నీ కొట్లలో నీ హృదయమైన కొట్టులో ధాన్యం అనగా నీ హృదయంలో ఇదిగో వాక్యం ఉన్నప్పుడు, నీ హృదయంలో దేవుని భయం ఉన్నప్పుడు, నీ హృదయంలో దేవుని మాటకు సోటిచ్చినప్పుడు ఇదిగో గానుగులకు పైగా పొర్లి పారుతున్న అనుభవంలోను ఉండగలుగుతావు. హల్లెలూయా. గానుగులకు పైగా పొర్లి పారుతున్న అనుభవంలో నీవు ఉండగలుగుతావు. హల్లెలూయా. ఆయన మాట మనం వినాలి. ఎవరి మాట? యేసయ్య మాట మనం వినాలి. ఆయన మాట మనం విన్నప్పుడు యేసయ్య మన మాట వింటాడు. మన దేవుని తట్టు తిరుగుతున్నప్పుడు ఆయన మన తట్టు తిరుగుతాడు. మన పట్ల బలమైన ఘనమైనటువంటి కార్యాలు ప్రభు మన పట్ల జరిగిస్తాడు. ఇంకా దేవుని మాట వింటే ప్రభు ఏం చేస్తాడో మనం చూద్దాం. 2వ దినవృత్తాంతుల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచటానికి యెహోవా కన్ను దృష్టి లోకమంతటా సంచారము చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ తన ఎడల, జాగ్రత్తగా వినాలి. మీరందరూ నా వైపు చూడాలి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచటానికే బలవంతుడైన మహోన్నతుడైన కృపా సమృద్ధి గల గొప్ప దేవుడి కన్ను దృష్టి లోకమంతటా సంచారము చేస్తూ ఉన్నదంట. నిన్ను బలపరచాలని, విశ్వాసములో బలపరచాలని, ప్రార్థనలో బలపరచాలని, భక్తిలో బలపరచాలని, పరిశుద్ధతలో బలపరచాలని, యథార్థతలో బలపరచాలని నీ చెయ్య పట్టుకొని నిన్ను వెలిగించి బలపరిచి స్థిరపరిచి ఆ నిత్య రాజ్యానికి చేర్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు నిన్ను బలపరచాలంటే ఆయన కన్ను దృష్టిలో నీవు నేను మనందరము కూడా యథార్థవంతులుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? దేవుడు నీ జీవితంలో బలమైన కార్యములు చేయటం ప్రారంభించాలంటే, ఆశీర్వాదాలు నీ జీవితంలో కుమ్మరించాలంటే, నువ్వు ఫలభరితంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే ఇదిగో మనము ఆయన ముందు యథార్థవంతులుగా ఉండాలి. హల్లెలూయా. యథార్థత లేకుండా లోబడే జీవితం లేకుండా, భయభక్తులు కలిగిన జీవితం లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, భక్తి జీవితం లేకుండా, వాక్యానుసరంగా జీవించకుండా ఆశీర్వాదాల కొరకు నువ్వు పరుగులు తీస్తున్నావా? ఆశీర్వాదాల కొరకు కనుక ఎక్కడ ప్రార్థన అయితే అక్కడికి వెళ్ళిపోతున్నావేమో. ఎంతో మంది దైవజనుల చేత నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావేమో. ఎంతో మంది కనుక ఏదో ఆ ప్రార్థన అంటే ఈ ప్రార్థన అంటే అక్కడంటే ఎక్కడంటే అన్ని వాళ్ళంటే తిరుగుతున్నా కానీ నీ జీవితంలో ఆశీర్వాదం మాత్రం చూడలేవు. కారణం ఏంటో తెలుసా? యథార్థత లేదు కాబట్టి, లోడే తత్వం లేదు కాబట్టి, భయభక్తులు కలిగిన తత్వం నీ దగ్గర లేదు, ప్రార్థనా జీవితం లేదు కాబట్టి ఆ ఏమీ లేకుండా ఆశీర్వాదాలు రమ్మంటే అవి తేలిగ్గా రావు. హల్లెలూయా. కనుక ఆశీర్వాదం ఇచ్చేది ఎవరో తెలుసా? మనుషులు కాదు, సేవకులు కాదు, దేవుడే సేవకుల ద్వారా ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు. అంతేగాని ఆశీర్వాదం ఇచ్చేది సేవకుడు కాదు, దీవెనిచ్చేది సేవకుడు కాదు. లేదా ఆశీర్వాదాలు దైవజనుడు ప్రార్థన విని ప్రభుని మీదకు కుమ్మరించాలంటే నీలో కూడా ఏముండాలంటే
యథార్థమైన బ్రతుకు ఉండాలి, నీతిగా జీవించే బ్రతుకు ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, నీ బలిపీఠం మండుతూ ఉండాలి, నీ బలిపీఠం వెలిగించబడుతూ ఉండాలి, స్థిరత్వం ఉండాలి, లోబడే తత్వం ఉండాలి. అప్పుడు దైవజనుడు ప్రార్థన ఆలకించి దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు 3.5 సంవత్సరాల వరకు వర్షం ఆపలేదు. ఆయన మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు వర్షం పడ్డది. యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సూర్య చంద్రులను ఆపాడు. అలాగే దైవజనుల ప్రార్థన దేవుడు వింటలేదు కానీ దైవజనుల ప్రార్థన విని ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. మరి ఆశీర్వాదాలు ఆశించిన నీ జీవితంలో కూడా యథార్థత ఉండాలొద్దా? యథార్థత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, భక్తి జీవితం ఉండాలి, తీర్మానం ఉండాలి, సమర్పణ ఉండాలి, సంఘ కార్యక్రమాల్లో ఏకీభించాలి, ప్రతిరోజు ప్రార్థించాలి, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి. అప్పుడు నీవు దేవుని చేత బలపరచబడతావు. ఇక్కడ రాయబడిన మాట, తన ఎడల ఎవరైతే యథార్థ హృదయం కలిగిన వారు ఉంటారో అలాంటి వారిని బలపరచటానికి లోకమంతటా యెహోవా కన్ను దృష్టి సంచారం చేస్తూ ఉన్నది. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో జాగ్రత్తగా మనం విందాం. బైబిల్ గ్రంథములో యథార్థతను విడిచిపెట్టకుండా, భక్తిని విడిచిపెట్టకుండా, పరిశుద్ధతను విడిచిపెట్టకుండా, స్తుతించటం మానకుండా, ఆరాధించటం మానకుండా, దేవుణ్ణి ఆశ్రయించటం మానకుండా, దేవుని వైపు చూడటం, దేవుని మీద ఆనుకొనటం మానకుండా, ఎన్ని శ్రమలు, ఎన్ని ప్రాబ్లమ్స్ తన జీవితంలో ఎదురుతున్నా శ్రమలన్నీ పక్కన పెట్టి దేవుని వైపు చూస్తున్న భక్తుడు ఎవరంటే యోబు గారు. హల్లెలూయా. ఎవరంటే ఆయన యోబు గారు తన యథార్థతను విడిచిపెట్టలేదు, ప్రార్థనా జీవితం మానలేదు, స్తుతించటం, ఆరాధించటం, దేవుని మీద ఆనుకొనటం, దేవుణ్ణి ఆశ్రయించటం, దేవుని మీద విశ్వాసం ఉంచి నిరీక్షణ గలవాడుగా దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. అందుకే 2 ఆశీర్వాదం తన జీవితంలో చూడగలిగాడు. అలాంటి ఓర్పు నీలో ఉందా? అలాంటి సహనం నీలో ఉందా? అలాంటి భక్తి నీకుందా? అలాంటి ప్రార్థనా జీవితం నీకుందా? ఈ రాత్రి గల సమయంలో యోబుని దేవుడు మన ముందెట్టి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే, యోబు భక్తుడు తన నోటి మాట చేత దేవుణ్ణి ఎక్కడ విమర్శించలేదు, దేవుణ్ణి ఎక్కడ దూషించలేదు. ఈ రాత్రి గల సమయంలో గనక మనము కూడా యథార్థవంతులుగా ఉంటే దేవుని కుడి చేతుల్లో ఉన్న సకల ఆశీర్వాదాలు ప్రభు నీ మీద, మనందరి మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని కుడి చేతుల్లో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే ఇప్పుడు దేవుని కన్ను దృష్టిలో మనం ఎలా ఉండాలి? యథార్థవంతులుగా మనం ఉండాలి. ఎలా ఉండాలంట? యథార్థత కలిగి ఉండాలి. నువ్వు చేసే వ్యాపారంలో ఏముండాలి? యథార్థత. నువ్వు చేసే ఉద్యోగంలో యథార్థత. నువ్వు చేసే పనులు యథార్థత. నువ్వు చేసే వ్యాపారంలో యథార్థంగా ఉండాలి. నువ్వు చేసే ఉద్యోగంలో కూడా యథార్థంగా ఉండాలి. ఒకవేళ నువ్వు దేవుడిని నమ్ముకొని మందిరానికి వస్తూ వాక్యం వింటూ లంచాలు తీసుకుంటున్నావా, వడ్డీ వ్యాపారం చేస్తున్నావా, కనుక అది యథార్థత కాదు. లంచాలు తీసుకున్నంత కాలం కూడా నీ బ్రతుకుల్లో అపచేయాలి. లంచాలు తీసుకున్నంత కాలం కూడా కనుక ప్రభు బిడ్డగా నువ్వు జీవిస్తున్నావు, ప్రభు కుమార్తెగా నువ్వు జీవిస్తున్నావు. నీ బ్రతుకుల్లో ఎన్నో అద్భుతాలు. ఈ రోజు నీకు ఉద్యోగం ఉన్నదంటే, మంచి బిల్డింగులో ఉన్నావంటే, క్వారీ మీద తిరుగుతున్నావంటే, మంచి గౌరవం నీకు ఇచ్చే ప్రభు నీకు ఇచ్చాడంటే అది కేవలం దేవుని కృప. అది చాలదనుకొని ఇదిగో అడ్డదారులోకి వెళ్తున్నావేమో, లంచాలు తీసుకుంటున్నట్లయితే ఇదిగో లంచమే నీకు ఒక శాపంగా మారిపోద్ది, లంచమే నీకు ఒక శ్రమగా మారిపోద్ది, లంచమే నీకు ఒక శ్రమగా, వేదనగా, దుఃఖముగా, శాపముగా మారిపోద్ది.
జాగ్రత్త. నువ్వెవరైనా కావచ్చు, గనక ఏ శాఖకి ఏ స్థితికి చెందిన వాడివైనా చెందిన దానివైనా కావచ్చు, గాని లంచాలు తీసుకుంటే ఇదిగో ఈ యొక్క వాక్యం వెంటన్నా నీవు మానుకుంటే ఇదిగో నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నీ భార్య ఆరోగ్యంగా ఉంటుంది, నీ పిల్లలు దీవెనకరంగా ఉంటారు. లంచాలు తీసుకున్నంత కాలము కూడా నీ జీవితంలో సరైన నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు, అభివృద్ధి ఉండదు, డెవలప్ ఉండదు, కృప ఉండదు, ఆశీర్వాదం ఉండదు. దేవుడే నీకు తోడుగా ఉండడు. హల్లెలూయా. జాగ్రత్త. కాబట్టి నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు చేసే వ్యాపారం చేస్తున్నావు, ఒకవేళ దొంగ వ్యాపారం చేస్తున్నావేమో, జాగ్రత్త. నువ్వు చేసే వ్యాపారం ఎలాగుందో కనుక, ఏ వ్యాపారం చేస్తున్నావు? సారా వ్యాపారం చేస్తున్నావా? కనుక ఎలాంటి వ్యాపారం చేస్తున్నా నీ వ్యాపారంలో దేవుడు ఉండాలంటే, నీ ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలంటే, నువ్వు చేసే పనిలో దేవుడికి తోడుగా ఉండాలంటే యథార్థమైన ఉద్యోగం, యథార్థమైన వ్యాపారం, యథార్థమైన పనులే మనం చేయాలి తప్ప దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలను చేస్తే కనుక అలాంటి వ్యాపారాల్లో, అలాంటి ఉద్యోగాల్లో, అలాంటి పనుల్లో దేవుడు నీకు తోడుగా ఉండడు. నువ్వెంత కానుకిచ్చి ప్రార్థన చేయించుకున్నా, ఎన్ని కోటాలు పెట్టించుకున్నా, ఎంతమందికి భోజనాలు ఇచ్చినా, ఎంతమందికి నువ్వు సీరలు పంచినా, ఎన్ని క్రిస్మస్ నువ్వు వెళ్ళినా, కనుక చర్చిలో నువ్వెన్నో వస్తువులు కొనిచ్చినా ఆశీర్వాదం నీకు దూరం అయిపోద్ది. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి సహోదరి సహోదరుడా. నువ్విచ్చే పేనలకి, నువ్వు కొన్న వస్తువులకి, నువ్వు పెట్టే కోటాలకి, నువ్విచ్చే కానుకలకి, నువ్విచ్చే డబ్బులకి లోబడిపోయే దేవుడు కాదైనా. కాబట్టి దేవుడు ఎవరిని బలపరుస్తున్నాడో తెలుసా? ఇదిగో 2వ దినవృత్తుల గ్రంథం 16:9 ప్రకారం తన ఎడల ఎవరైతే యథార్థ హృదయం గలవారుగా ఉంటారో అలాంటి వారిని బలపరచటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. యథార్థత లేకపోతే ప్రభు నీకు దూరం అయిపోతాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి గల సమయంలో దేవుని వాక్యం వింటున్నా దేవుని సంఘమా, మనందరము కూడా యథార్థత కలిగిన వారుగా మనం ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? యథార్థత కలిగిన వారుగా మనం ఉండాలి. యథార్థత కలిగిన వారుగా ఎవరైతే జీవిస్తారో దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించటానికి, బలపరచటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యథార్థత అంటే, యథార్థవంతులంటే దేవునికి చాలా ఇష్టం. అందుకనే భక్తుడైనటువంటి దావీదును మనం చూడగలిగితే, దావీదు తన జీవితంలో యథార్థమైనటువంటి జీవితం కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకనే దావీదును దేవుడు ప్రతి శ్రమ నుండి తప్పించుకుంటూ వచ్చాడు. ప్రతి కీడు నుండి భయము కలుగుతున్న సమయాలలో దేవుడు దావీదుని కాపాడుకుంటూ వచ్చాడు. దావీదును దేవుడు కాపాడుకుంటూ రావటానికి గల కారణాలు ఏంటంటే ఆయన యథార్థవంతుడుగా జీవించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ రాత్రి గల సమయంలో వాక్యం వింటున్న దేవుని సంఘమా, మనము యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిందారహితమైన జీవితం కలిగిన వారుగా ఆరాధించటానికి, లేదా మరి తగినటువంటి సిద్ధపాటు కలిగిన వారుగా మనం ఉన్నప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉంటది. హల్లెలూయా. అలాగే ఇంకా ఆయన మాట వినటం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏమిటో త్వరగా మనం చూసి ప్రార్థనలోకి వెళ్ళిపోవచ్చు. చూడండి, కీర్తన 103:13. కీర్తన 103:13 తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలి పడును. హల్లెలూయా. ఒకటి, మన ఇక్కడ యథార్థవంతులనైన బలపరిచే దేవుడు, తండ్రి తన కుమారుల జాలి పడినట్లు, ఇంకా చూసారు, యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడతాడంట. ఎవరి పట్ల?
ఎవరైతే భయభక్తులు కలిగి విన్నారా, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి పట్ల ఆయన ఏం చేస్తాడంట? భయభక్తులు కది జాలిపడే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో, ఈ 2024 సంవత్సరం అంతా ప్రభు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. మరొక నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబడాలంటే ఇప్పుడు నీలో నాలో దేవుని భయం ఉండాలి. భయం ఉన్నప్పుడు, మనలో భయం ఉన్నప్పుడు యథార్థత కలిగి ఉంటాం, నీతిగా ఉంటాం, పరిశుద్ధత కలిగి ఉంటాం, ప్రేమ కలిగి ఉంటాం, ప్రార్థనా జీవితం కలిగి ఉంటాం, భక్తి జీవితం కలిగి ఉంటాం, వాక్యానుసారంగా జీవించగలుగుతాం, ఆయన మాట వినగలుగుతాం, ఆయన చెప్పింది చేయగలుగుతాం. కాబట్టి దేవుని భయము మనందరి జీవితాల్లో ఉండాలి. హల్లెలూయా. దేవుని భయం ఏం చేయాలమ్మో మనందరిలో ఉండాలి. దేవుని భయము మనందరిలో ఉండాలండి. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని పిల్లలుగా, దేవుని సంఘముగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా నియమించబడిన మనమందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. ఈ భయభక్తులు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలమును భయభక్తులు కలిగి ఉండాలి. ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం మనము కూడా దేవునికి లోబడి ఉండాలి, దేవునికి భయపడి ఉండాలి. ఆయన చెప్పింది మనము చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలము కూడా మనము భయముతో మన రక్షణను కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, యథార్థతను కాపాడుకుంటూ, ఆయన చేస్తున్న ఉపకార్యములను కాపాడుకుంటూ, ఆయన వాక్యానికి లోబడి, ఆయన వాక్యానికి భయపడి, ఆయన నియమించిన అద్దుల్లో ఉండి, ఆయన త్రోవల్లో నడుస్తూ, ఆయన మార్గములను అనుసరిస్తూ, ఆయన మీద ఆనుకొని, ఆయన వైపు చూస్తూ, ఆయన చెప్పిందే చేసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన చెప్పిందే చేసేవారుగా మనం ఉంటామో, ఈ లోక సంబంధమైన శాదంతాలను అనుసరించో, మూఢనమ్మకాలను అనుసరించో, ఈ లోక సంబంధమైన పండగలు నువ్వు అనుసరించో కానీ నీతిగా భక్తిగా నువ్వు ఉండగలుగుతావు. హల్లెలూయా. ఈ రోజు ఇంకా నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, శాదంతాన్ని ప్రేమిస్తున్నావు, సిద్ధాంతాన్ని ప్రేమిస్తున్నావు, మూఢనమ్మకాలను ప్రేమిస్తున్నావు, తావీదులు కట్టించుకుంటున్నావు, లేదా కనుక లోకములో లోకానుసరమైన వ్యక్తులు ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో అలాగ నువ్వు కూడా ప్రవర్తిస్తున్నావు. కాబట్టి ఇదిగో దేవుని కృపకు నువ్వు దూరం అయిపోతున్నావు. అలాంటి వారుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఎన్ని బాధలైనా, ఎన్ని పరిస్థితులు మనకు ఎదురవుతున్నా ప్రభువులో మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా మనము, చెప్పండి, నమ్మకంగా ఉండాలి. అర్థమవుతుందా? ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే
హల్లెలూయా. దేవుడు నీతో ఉండాలంటే శ్రమలు ఎదురవుతున్నప్పుడు, శోధనలు ఎదురవుతున్నప్పుడు, దుఃఖం ఎదురవుతున్నప్పుడు, నిందలు ఎదురవుతున్నప్పుడు, వెలువైపడుతున్నప్పుడు, తునీకరించబడుతున్నప్పుడు, నిందలు ఎదురవుతున్నప్పుడు, అనేక మంది తోలాడుతున్నప్పుడు ప్రభు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు ఆయన ఎంట ఉండాలి, ఆయన త్రోవల్లో ఉండాలి, ఆయన మార్గంలో ఉండాలి, ఆయనకు లోబడి ఉండాలి. ఆయన సన్నిధిలో నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ప్రభు నీకు తోడుగా ఉండి ఆదరించి బలపరిచి తలగా చేస్తాడు. హల్లెలూయా. అనేకులకు దీవెనకరంగా చేస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు చేయాలంటే ఇప్పుడు మనం ఎవరి ఎంట ఉండాలి చెప్పండి? దేవుని ఎంట ఉండాలి. దేవుని ఎంట ఉంటున్నావా? మనుషులు కూడా తిరుగుతున్నావా? కొంతమంది వెనక, కొంతమంది తోకల్లాగా తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారంట? తోకల్లాగా తిరుగుతూ ఉంటుంటారు. ప్రార్థనా జీవితం ఉండదు, భక్తి ఉండదు. కాబట్టి అది వద్దు. అవన్నీ మానుకొని దేవుడు చెప్పింది చేస్తే మీ బ్రతుకుల్లో అద్భుతం చూస్తారు, ఆయన శక్తులను చూస్తారు, ఆయన చేయబోయే కార్యాలు మీ బ్రతుకుల్లో చూడగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి మనము దేవునితో ఉండాలి. మనము దేవునితో ఉంటే దేవుడు మనతో ఉంటాడు. నువ్వు అరణ్యములో ఉన్నా, ఎడారులో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా, ప్రభు నీతో ఉండాలంటే ఆయన చెప్పింది నువ్వు చెయ్యాలి. కానా పెళ్లి విందులో ప్రభు చెప్పిన రీతిగా కనుక ఖాళీ రాతి బాణంలో కనుక నీళ్లను అంచుల మట్టుకు పోశారు కనుక వాటిని ఇదిగో ద్రాక్షరసంగా ప్రభు మార్చాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీ పరిస్థితులన్నీ కూడా దీవెనకరంగా, మేలుకరంగా, సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాలంటే ఆయన చెప్పింది మనము చెయ్యాలి. ఆయన చెప్పింది చేయటానికి మనం పిలువబడ్డాం. ఆయన చెప్పింది చేయటానికి ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన చెప్పింది చేయటానికి నిన్ను నన్ను ఆయన బ్రతికించాడు, బాగు చేశాడు, రక్షించాడు, పిలుచుకున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. మనం దేవుడు చెప్పింది చేయాలి తప్ప మనం చెప్పింది ఆయన చేయటం కాదు. దేవుని చిత్తమే మనలో జరగాలి తప్ప మన చిత్తంలోనికి దేవుని రమ్మని పిలవకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. దేవుడు చెప్పింది చెప్పండి. ఈరోజు చాలా మంది దేవుడు చెప్పింది చేయలేకపోతున్నారు. దేవుడు మంచి ఇల్లుని ఇస్తే అవి కనుక ఇంట్లో మొదట ప్రాధాన్యత దేవుని ఒక పంతుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు. దైవజనుడు అడుగు పెడితే ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. దైవజనుడు ఆ గృహంలో అడుగు పెడితే, సంఘం ఆ గృహంలో అడుగు పెడితే కనుక ఆ గృహంలో దేవునికి ప్రార్థన చేస్తే భూమి ఆకాశములో కలుగు చేసిన దేవుడు ఆ గృహంలోకి దిగుతాడు. కానీ దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా, దేవుడు చెప్పింది చేయకుండా కనుక నువ్వు ఏదో లోక సంబంధంగా చేస్తే ఆశీర్వాదానికి బదులుగా అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలా వాక్యానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు మనం చేయకూడదు. కానీ దేవుడు చెప్పింది మనము చెయ్యాలి. కాబట్టి దేవుడు ఎవరిని ఆశ్రదించబోతున్నాడంటే తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారిని ఆయన జాలిపడే దేవుడు అంట. హల్లెలూయా. అలాంటి వారి ఎడలైనా జాలిపడే దేవుడు. అలాగే ఇంకా మనం ఇంకా ఎలా ఉండాలంటే కీర్తన గ్రంథం 92:13 యెహోవా మందిరములో నాటబడిన వారే ఎలా ఉండాలంట చూడండి. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. హల్లెలూయా. కాబట్టి యెహోవా మందిరములో మనము నాటబడిన వారుగా ఉంటే
వర్ధిల్లుతూ ఉంటాం. ఎలా ఉంటామంట? వర్ధిల్లుతూ ఉంటాం. హల్లెలూయా. మన వర్ధిల్లుతున్న అనుభవములో, దీవెనకరమైన అనుభవములో, అలాగే ఆశీర్వాదకరమైన అనుభవంలో మనం ఉండాలంటే దేవుని మందిరములో నాటబడిన అనుభవంలో మనందరం ఉండాలి. దేవుని మందిరంలో నాటబడటం అంటే దేవుని మందిరాన్ని, దేవుని మందిరములో ప్రార్థించే బిడ్డగా, స్తుతించే బిడ్డగా, ఆరాధించే బిడ్డగా, ఆయన చెప్పింది చేసే బిడ్డగా, ఆయన నియమ నిబంధనలను అనుసరించి గనక నువ్వు ముందుకు సాగే బిడ్డగా ఉన్నప్పుడు ప్రభు నిన్ను అభివృద్ధి పరుస్తా ఉంటాడు. హల్లెలూయా. నిన్ను, నీ భర్తను, నీ పిల్లలను అభివృద్ధి పరచాలంటే, దీవించాలంటే, ఆశీర్వదించాలంటే, గనక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలంటే దేవుని మందిరములో నాటబడిన వారిగా మనం ఉండాలి. నీవు, నీ భర్త, నీ పిల్లలు దేవుని మందిరములో కనబడిన వారుగా, అలాగే దేవుని వాక్యం శ్రద్ధగా వినేవారుగా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటే ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా అభివృద్ధి పరుస్తాడు, డెవలప్ చేస్తాడు, వర్ధలింప చేస్తాడు, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు చేస్తాడు. అలాంటి దీవెనలు మనం పొందాలంటే, అలాంటి ఆశీర్వాదం మన జీవితంలో చూడాలంటే దేవుని మాట మనము చెప్పండి, ఆయన మాట మనము వినాలి. ఆయన మాట ఎప్పుడైతే మనం వింటామో, ఆయన మాట మనం ఎప్పుడైతే మనం వింటామో దేవుడు మన పట్ల బలమైన కార్యాలు దేవుడు చేస్తాడండి. దేవుని మాట వినకుండా మనం ఎన్ని చేసినా కనుక ఆయన మనకి దూరం అయిపోకుండా మనం చూసుకోవాలంటే దేవుని మాట మనము వినాలి. బైబిల్ గ్రంథములో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే లూకా సువార్తలో రాయబడ్డది, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు పెద్దవాడు వ్యవసాయం పని చేసుకుంటూ చక్కగా తండ్రి మాట వింటూ ఉన్నాడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాడు. తండ్రి మాట శ్రద్ధగా విని క్రమంగా ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే చిన్న కుమారుడు చదువుకోవాలని, ప్రయోజకుడుగా ఉండాలని, బాగుపడాలని, మరి ఏదో మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని తండ్రి చదివిస్తా ఉంటే ఆ యొక్క కుమారుడు ఏం చేస్తాడంటే, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆ చిన్న కుమారుడు తండ్రి మాట వినకుండా, తండ్రి నియమించిన అద్దుల్లో ఉండకుండా ఆ వాతావరణంలో మరి పెరగటానికి, వెదగటానికి, ఉండటానికి మరి సరైనటువంటి మరి మనసు లేనివాడుగా మనకు కనబడుతూ ఉన్నది. అయితే ఈ యొక్క కుమారుడు తండ్రి మాట ఎప్పుడైతే వినలేదో, మరి అక్కడ వినకపోయినా మరి అక్కడ ఏం చేశాడంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి దూరదేశాలకు వెళ్ళి తన ఇష్టానుసారంగా జీవించాడు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఎప్పుడైతే మరి తండ్రి మాట వినకుండా ఎప్పుడైతే బయటకు పోయాడో, బయటకు పోవటం వల్ల ఆయన ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు, ఎన్నో కష్టాల పాలైపోయాడు. ఆకలితో కనుక ఇబ్బందులు పడ్డాడు. ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక, పట్టించుకునేవారు లేక, ఎవరు కూడా ఇంటికి తీసుకెళ్లి ముద్దెట్నో లేక ఈడేమైపోయాడంటే ఒంటరోడైపోయాడు. అనేకమైన శ్రమలకి, శోధనలకి దగ్గరైపోయాడు. అలాంటి పరిస్థితుల్లో అయ్యో, ఎంతో మంది కూలి వారికి ఎదుగో నా తండ్రి దగ్గర అయితే అన్నము సమృద్ధిగా దొరుకుతూ ఉన్నది. నేను కూడా నా తండ్రి మాట విన్నంత కాలము కూడా సింహాసనము, రాజ్య వస్త్రాలు, తల మీద కిరీటం, చేతులకు చెప్పులు, ఎన్నో ఆశీర్వాదములతో కూడిన అనుభవంలో నేను ఉండేవాడిని. నా తండ్రి మాట వినకపోవటం వల్ల భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాను, కష్టాల పాలైపోయాను, శోధనల పాలైపోయాను. ఇదిగో ఆయన ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడు. ఒకరోజు తన మనసు మార్చుకొని, ఒకరోజు ఇదిగో మరి నా తండ్రి
నా తండ్రిని అక్కడ నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను నీ కూలి వారిలో ఒకనగా నన్ను పెట్టుకోమని అడుగుతానని ఇలాగ మనుషులు అనుకొని వెళ్తా ఉంటుండగా వాడు ఎలాగెళ్ళాడంటే కనుక జుట్టు పెరిగిపోయింది, గెడ్డం పెరిగిపోయింది, వస్త్రాలన్నీ మాసిపోయినాయి. ఆఖరికి వాడు పరిస్థితులన్నీ కూడా మారిపోయి తండ్రి ఆ కుమారుడిని చూడగానే పరిగెత్తుకొని వెళ్ళి కౌలగించుకొని లోనకు తీసుకొని వెళ్ళి ఇదిగో పనివారిని పిలిపించి ఇదిగో పెరిగిపోయినటువంటి గెడ్డం, పెరిగిపోయిన జుట్టు కనుక మీరు కట్ చేసి ఆ యొక్క ఒంటి మీద ఉన్న ఆ వస్త్రాలు తీసివేసి దానికి బదులుగా ప్రశస్తమైన వస్త్రం తొడిగించండి, చేతుకు ఉంగరాలు, పాదాలకు చెప్పులు, నెత్తి మీద కిరీటం, మరి సింహాసనం పోగొట్టుకున్న ఎన్ను కూడా మళ్ళా తిరిగి తండ్రి ద్వారా పొందుకున్నాడు. కారణం ఏంటంటే తిరిగి వచ్చాడు కాబట్టి వేడుస్తున్నాడు, తండ్రి ఇదిగో నీ ఎదుట ఇదిగో నేను పరలోకానికి విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడిగా ఉండే యోగ్యత నేను పోగొట్టుకున్నాను అని వేడుస్తూ ఉంటుండగా ఆ యొక్క తండ్రి ప్రేమ కలిగిన వాడు కాబట్టి వెంటనే క్షమించి సరిదిద్ది పోగొట్టుకున్న యోగ్యతలన్నీ తిరిగి మళ్ళీ ఇవ్వటానికి తండ్రి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ప్రియులారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనము కూడా సాధారణంగా ప్రభుని పాపములన్నీ క్షమించి ఎంతో గొప్ప రక్షణకి ఇచ్చాడు. ప్రభు నిన్ను బ్రతికించాడు, ప్రభు నిన్ను స్వస్థపరిచాడు, ప్రభు నిన్ను దీవించాడు, నీ దరిద్రం తొలగించాడు, నీ పేదరికం తొలగించాడు, వ్యాధులు తొలగించాడు, రోగం తీసి అవతల పారేసి ఆరోగ్యవంతులుగా చేసి గనక తన పనిముట్టుగా లేదా తన కుమారుడుగా కుమార్తెగా ప్రభు నిన్ను చేసుకుంటే గనక నువ్వు కొత్తలో ప్రభు మరి సన్నిధిలో కొనసాగు. రాను కూడా దేవునికి దగ్గరగా ఉండవలసి నీవు లోకానికి దగ్గరైపోతున్నావు, లోకాసులకు దగ్గరైపోయావు. ఆయన చేస్తున్న ఉపకారాన్ని కూడా మర్చిపోయి ఇప్పుడు మళ్ళా నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే ఆ తండ్రి ఎంత బాధపడతాడు, ఎంత గాయపరచబడతాడు, ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచన చేయి. అందుకనే దుర్మార్గుడు కూడా నశించి నరకానికి వెళ్ళటం ఆయన చిత్తం కాదు కాబట్టి దినమెల్లా చేతులు చాచి రమ్మని పిలుస్తున్న ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఏ ఒక్కరు నశించి నరకానికి పోవటం దేవుని చిత్తం కాదు. ఏకరాత్రిగల సమయంలో వాక్యం వింటున్న దేవుని సంఘమా, ఇదిగో తప్పుపోయిన కుమారుడు విశ్వాసముల నుంచి తప్పుపోయాడు, పరిశుద్ధుల నుంచి తప్పుపోయాడు, ప్రార్థనా జీవితం నుంచి తప్పుపోయాడు, ప్రేమల నుంచి తప్పుపోయాడు. తండ్రి ఇదిగో చూపించిన ఆ కనికరము నుండి, ఆ జాలు నుండి, ఆ యొక్క కృప నుండి, అభిషేకము నుండి తొలగిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళా వాడు తిరిగి రావటం వల్ల తండ్రి ఆ కుమారుడును వెలిగించాడు, బలపరిచాడు, స్థిరపరిచాడు. ఇదిగో చెమట వస్త్రాలకు బదులుగా ప్రశస్తమైన వస్త్రాలు, చెప్పులు లేకుండా వచ్చాడు. మళ్ళా విలువైన చెప్పులు తొడిగించాడు, చేతు కొంగరాలు, నెత్తి మీద కిరీటం. మళ్ళా పోగొట్టుకున్న దానికంటే రెండంతల అధికమైన ఆశీర్వాదం తండ్రి ద్వారా పొందగలిగాడు. ఈ రాత్రి గల సమయంలో ఒకవేళ తప్పుపోయిన కుమారుడు లాగా రక్షణ పోగొట్టుకొని, పరిశుద్ధతను పోగొట్టుకొని, యథార్థతను పోగొట్టుకొని, చేసిన మేలన్నీ కూడా మర్చిపోయి పొందుకున్నవన్నీ కూడా పోగొట్టుకొని భ్రష్టుడైపోయావా, తప్పుపోయావా, దిగజారిపోయావా, సల్లారిపోయావా? అయితే సల్లారిపోయిన స్థితి నుండి మళ్ళా నిన్ను వెలిగించటానికి, పడిపోయిన స్థితి నుండి లేవనెత్తటానికి, పోగొట్టుకున్న ఇదిగో పరిస్థితి నుండి మళ్ళా నిన్ను వెలిగించటానికి ఆయన రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన రమ్మని పిలుస్తున్నాడు. దేవుడు రమ్మని పిలుస్తున్నప్పుడు కనుక నువ్వు దేవుని తట్టు తిరిగితే, దేవుని చెంతకు వస్తే ఆయన కనికరు నీ మీదకి వస్తుంది, ఆయన జాలు నీ మీదకి వస్తుంది, ఆయన కృప నీ మీదకి వస్తుంది. ఆయన కృప నీ మీదకి వచ్చి మళ్ళా వెలిగించి బలపరిచి నిన్ను ముందుకు నడిపిస్తాడు ఆయన. కాబట్టి ఈ రాత్రిగల సమయంలో ఇక్కడ దేవుడు మనతో చెబుతున్న మాట,
నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన వెడల ఈ తప్పుపోయిన కుమారుడు తండ్రి మాట విన్నంత కాలం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి మాట వినక ఎప్పుడైతే బయటకు పోయాడో వాడి స్థితి ఏమైపోయిందంట? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. ఎలాగైపోయిందంటమ్మా? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి దేవునికి వేరుగా ఉండటం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఆ తప్పుపోయిన కుమారుడు దేవుని మాట వినలేదు, దేవునికి వేరుగా ఉన్నాడు. ఎండిపోయి పడిపోయి పతనమైపోయి ఎందుకు పనికిరాని స్థితిలో గనక వాడు దిగజారిపోయాడు. మళ్ళా తిరిగి రాగానే మళ్ళా తండ్రి పనికిరానటువంటి ఆ కుమారుడును, పడిపోయిన కుమారుడును, తప్పుపోయిన కుమారుడును మళ్ళా ఏం చేశాడంటే ఎదుగు రాజకుమారుడుగా మార్చాడు. హల్లెలూయా. ప్రశస్తమైన వస్త్రం అనగా రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రం ప్రతి వారికి ఏముండాలంటే రక్షణ వస్త్రం ఉండాలి. ఏముండాలంట? రక్షణ వస్త్రం ఉండాలి. రక్షణ వస్త్రం లేకపోతే దేవుని ముందు నిలబడలేం. రక్షణ వస్త్రం లేకపోతే దేవుని కృప పొందలేం. కాబట్టి మనందరం కూడా రక్షణ వస్త్రాన్ని కలిగి ఉండాలి. ఈ రాత్రిగల సమయంలో నీవు నేను సరి చేసుకుంటానికి, సరిదిద్దుకుంటానికి, కన్నీరు కార్చటానికి, పాపాలు ఒప్పుకుంటానికి, ఇదిగో ప్రతి అవిధేతను ఒప్పుకుంటానికి, దేవుని సన్నిధిలో కనుక ఒప్పుకున్నవన్నీ కూడా ఆయన రక్తములో కడుక్కొని మళ్ళా మనము నూతన పరచబడటమే దేవుని చిత్తం. నూతన పరచబడటమే దేవుని చిత్తం. మన ముందున్న ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాలంటే మళ్ళా నీవు సరి చేసుకోకుండా, లోబడకుండా, భయపడకుండా నువ్వు నూతన సంవత్సరంలో అడుగు పెడితే నూతన సంవత్సరంలో కూడా నీ బ్రతుకు ఈ 2024 సంవత్సరం ఎలాగుందో అలాగే ఉంటది. కాబట్టి 2024 సంవత్సరంలో ఉన్న బ్రతుకు 2025 సంవత్సరంలో ఉండకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు సరి చేసుకోవాలి, కడుక్కోవాలి, లోబడాలి, భయపడాలి. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని, ప్రభా ఇక నుంచి నీ మాట వింటాను ప్రభా, నువ్వు చెప్పింది నేను చేస్తాను ప్రభా అని మనము ఒక మంచి తీర్మానం చేసుకుంటే ప్రభు కృప మన మీదకి వచ్చి ఏం చేస్తాడంట? మరి ద్వితోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనములో నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద, చూడండి ఒకసారి ఆ మాట, యెహోవా కన్నులు సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండెను. హల్లెలూయా. కాబట్టి మనమందరము కూడా మరి తప్పుపోయిన కుమారుడు తండ్రి సన్నిధిలో కన్నీరు కార్చి తన అవిధేయత ఒప్పుకున్నట్లుగా మనందరము కూడా మన పాపాలు ఒప్పుకొని, మన యొక్క పాత జీవితాలు ఒప్పుకొని మళ్ళా నూతన సంవత్సరాలు అడుగు పెడితే దేవుని కన్నులు, దేవుని కన్ను దృష్టి నీ మీదకి, నీ భర్త మీదకి, నీ బిడ్డల మీదకి వస్తాయి. అప్పుడు వాళ్ళు బాగుపడతారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, అభివృద్ధి చెందుతారు. వాళ్ళు కూడా పడిపోయిన స్థితి నుండి, దిగజారిపోయిన స్థితి నుండి మళ్ళా లెవనెత్తపరచబడి దేవుని కృపలో మళ్ళా వాళ్ళు వెలిగించబడాలంటే ఇప్పుడు మనం చేయవలసింది దేవుని సన్నిధిలో మన ప్రతి అవిధేయతను ఏం చేయాలంట? ఒప్పుకొని, కడుక్కొని నూతన సంవత్సరంలో అడుగు పెడతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.